శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆరోగ్యం కోసం సూర్యుడు, ధన్వంతరి మరియు చండీ ఈ ముగ్గురిని కలిపి ఆరాధించడం అనేది వేదాలు మరియు ఆగమ శాస్త్రాలు సూచించి సంపూర్ణ ఆరోగ్య రహస్యం. మన పెద్దలు ఒక మాట చెప్పారు, ఆరోగ్యమే మహాభాగ్యం అనే శాస్త్రం ఇంకా లోతుగా వెళ్ళి శరీర మాధ్యం కలు ధర్మ సాధనం, కాళిదాసు కుమార సంభవం ఉపనిషత్తు సారం అని చెప్పింది. అంటే మనం ధర్మం చేయాలన్నా, డబ్బు సంపాదించాలన్నా, చివరకు మోక్షం పొందాలన్నా ఈ శరీరం ఆరోగ్యంగా ఉండాలి. కానీ ఈ కలియుగంలో కొత్త కొత్త రోగాలతో, భయాలతో వీటిని ఎదుర్కోవడానికి మందులు మాత్రమే సరిపోవు, దైవబలం కావాలి. మన ఋషులు ఆరోగ్యం కోసం ప్రధానంగా 3 శక్తులను ఉపాసించారు. మొట్టమొదటి శక్తి ప్రాణశక్తి సూర్యుడి నుంచి, రెండో శక్తి ఔషధ శక్తి ధన్వంతరి నుంచి, మూడవ శక్తి రోగ నిరోధక శక్తి చండీ అమ్మవారి నుంచి. ఈ ముగ్గురు ఎలా ఆరాధించాలో ప్రమాణాలలో తెలుసుకుందాం. సూర్యుడు సౌరాష్ట్రాక్షరై. మొదట సూర్యుడు అంటే ఆయన ప్రత్యక్ష దైవం. పద్మపురాణం మరియు సాంబ పురాణం ప్రకారం శ్రీకృష్ణ కుమారుడైన సాంబడు కుష్ఠవ్యాధితో బాధపడుతుంటే సూర్య ఆరాధన చేసి ఆ ఆరోగ్యాన్ని పొందాడు. శాస్త్రం ఏం చెప్పిందంటే, ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ఆరోగ్యం భాస్కరుడు నుంచి కోరుకోవాలి. సూర్యుని ఆరాధించడం అంత శక్తివంతమైన మంత్రం, సౌరాష్ట్రది మహామంత్రం. రోగం రాకుండా చూసేవాడు సూర్యుడు, ఒకవేళ రోగం వస్తే తగ్గించేవాడు ధన్వంతరి. శ్రీమద్ భాగవతం 8వ స్కందంలో క్షీరసాగర మదనం జరుగుతున్నప్పుడు అమృత కలశంతో ఉద్భవించిన విష్ణు స్వరూపమే ధన్వంతరి. శంఖం చక్ర జలోకాం దదమృత ఘంటాం చారుదోర్భిశ్చ తుర్భిః స్వాస్థ్యం చ దదాతు నో ధన్వంతరి. వైద్యులు మందు ఇస్తారు, కానీ ఆ మందు పనిచేసేలా చేసే శక్తిని ధన్వంతరి. ఎవరైతే దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నారో వారు మందు వేసుకునే ముందు ఒక్కసారి ధన్వంతరి నామమును చదువుతారో వారికి ఆ మందు బాగా పనిచేస్తుంది. ఇక మూడో శక్తి అత్యంత ఉగ్రమైన మరియు శక్తివంతమైనది చండీ అంటే దుర్గాదేవి. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, మార్కండేయ పురాణం దేవీ మహత్యంలో అమ్మవారు కేవలం రాక్షసులనే కాదు, రోగాలను కూడా చంపుతుంది చెప్పారు. దుర్గా సప్తశతి 11వ అధ్యాయం 28వ శ్లోకంలో అద్భుతమైన శ్లోకం ఉన్నది. రోగాన శేషాన్ అపహంసి తుష్టా రుష్టాతు కామాన్ సకలాన్ అభీష్టాన్. అమ్మ, నువ్వు సంతోషిస్తే మా రోగాలన్నిటినీ, అశేషాన్ అంటే మిగిలి ఉన్న చిన్న చిన్న రోగాలు కూడా నాశనం చేస్తావు. ఆరోగ్యం అనేది కేవలం డాక్టర్ చేత లేదు, అది మన చేతిలో, దైవం చేతిలో ఉంది. మీరు ధనవంతులు కాకపోయినా పర్వాలేదు, కానీ ఆరోగ్యవంతులుగా ఉండాలి, అదే నిజం ఐశ్వర్యం. ఆ సూర్య ధన్వంతరి చండీ అనుగ్రహం వల్ల మీ అందరికీ ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. మీ పవన్ కుమార్ శర్మ, ఇట్లు మారుతి జ్యోతిష్యాలయం, పెదవడ్లపూడి.